నమస్కారం. తెలుగు మోరల్ క్రానికల్స్కు స్వాగతం. పవిత్రమైన రామాయణ మహాకావ్యంలో అత్యంత విషాదకరమైన మలుపును వివరించే అయోధ్యాకాండలో మనం ఒక అంతుచిక్కని గుండెలు పిండేసే ఘట్టానికి చేరుకున్నాం. నిన్నటి ఎపిసోడ్లో మంధర అనే దాసిపోసిన విషపు మాటలకు లొంగిపోయిన కైకేయి మహారాణి తన విచక్షణను ఎలా కోల్పోయిందో చూశాం. తన పట్టు వస్త్రాలు విడిచిపెట్టి ముత్యాలహారాలు నేలకేసి కొట్టి జుట్టు విరబోసుకుని ఒక చీకటి గది అయిన కోపగృహంలో నేలమీద పడిపోయిన ఆ దృశ్యం మన గుండెలను కలచివేసింది. ఎంతో ఆనందంతో తన ప్రాణమైన శ్రీరాముని పట్టాభిషేక వార్త చెబుదామని వచ్చిన దశరథ మహారాజు కైకేయి ఉన్న ఆ భయంకరమైన స్థితిని చూసి నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. అక్కడి నుండి కథ ఎలా ముందుకు సాగింది? ముల్లోకాలను శాసించే మహాచక్రవర్తి తన భార్య పాదాల చెంతపడి ఎందుకు ఏడ్చాడు? కైకేయి మౌనాన్ని పగలగొట్టడానికి దశరథుడు గతంలో జరిగిన ఏ మహాసంగ్రామాన్ని గుర్తుచేశాడు? నాడు తన భర్త ప్రాణాలను కాపాడిన ఆ వీరనారి నేడు అదే భర్త ప్రాణాలను తీయడానికి ఆ గతాన్ని ఎలా వాడుకుంది? ఆ చీకటి గదిలో జరిగిన ఆ ఆవేదన భరితమైన సంభాషణ ఏమిటి అన్న విశేషాలను ప్రతి చిన్న భావోద్వేగంలోనూ లోతుగా వెళ్లి మీ కళ్లకు కట్టినట్లుగా తెలుసుకుందాం. మహారాజు దశరథుడు ఆ కోపగృహంలోకి అడుగుపెట్టాడు. ఆ గదిలో కనీసం ఒక్క దీపం కూడా వెలగడం లేదు. గాలి రావడానికి కిటికీలు కూడా లేవు. అది ఒక భయంకరమైన పాతాళ గుహలా ఉంది. కాని దశరథుడు కట్టుకున్న తెల్లటి పట్టు వస్త్రాలు, ఆయన కిరీటంలోని వజ్రాల కాంతి ఆ చీకటిని కొద్దిగా చీలుస్తున్నాయి. ఆ స్వల్ప కాంతిలో కటిక నేలమీద దుమ్ములో పడి ఉన్న కైకేయిని చూడగానే దశరథుని ప్రాణాలు ఒక్కసారిగా విలవిలలాడాయి. ఒక మహాసామ్రాజ్యానికి మహారాణి, తన ప్రాణసమానురాలైన భార్య ఈరోజు ఇలా దిక్కులేని దానిలా పడి ఉండటం ఆ మహారాజు తట్టుకోలేకపోయాడు. ఆయన చేతిలో పట్టుకున్న పూలదండ జారి కింద పడిపోయింది. ఆయన పరుగున వెళ్లి ఆమె పక్కన ఆ రాతనేలమీద కూర్చున్నాడు. ఒక చక్రవర్తి అన్న గర్వం, అహంకారం ఆయనలో ఏ కోసానా లేవు. కేవలం తన భార్య పడుతున్న బాధను చూడలేని ఒక సామాన్యమైన అమాయకపు భర్త మాత్రమే అక్కడ ఉన్నాడు. కైకేయి, ఏమైంది నా బంగారు తల్లికి? పండుగ జరగాల్సిన ఈ శుభదినాన ఈ మురికి నేలమీద ఎందుకు పడుకున్నావు? పూలరెక్క తగిలితేనే కందిపోయే నీ సుకుమారమైన దేహానికి ఈ కఠినమైన రాతినేల తాకితే ఎంత నొప్పిగా ఉంటుంది తల్లి? నిత్యం పూలతో అలంకరించుకునే నీ జుట్టు ఇలా విరబోసుకున్నావేంటి? నీ అందమైన ఆభరణాలు ఏవి కైకేయి అని అడుగుతూ తన వణుకుతున్న చేతులతో ఆమె తలను నిమురుతున్నాడు. కాని కైకేయి ఆయన వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఆమె చూపులు శూన్యంలోకి ఉన్నాయి. ఆమె కళ్లలో నుండి రాలిపడుతున్న ఆ కన్నీళ్లు మురికి పట్టిన ఆమె బుగ్గలమీద నుండి కిందకు జారుతున్నాయి. ఆమె మౌనం దశరథుని గుండెల్లో వేల బాకులు దింపినట్లుగా ఉంది. కైకేయి నోరు విప్పి ఒక్క మాట మాట్లాడితే చాలన్నట్లుగా దశరథుడు ఆరాటపడుతున్నాడు. కైకేయి మౌనాన్ని తట్టుకోలేక దశరథుడు ఆమె రెండు చేతులను తన చేతుల్లోకి తీసుకుని కన్నీళ్లతో ప్రాధేయపడటం మొదలుపెట్టాడు. కైకేయి, నీకు ఎవరు అపరాధం చేశారు? నీ మనస్సును ఎవరు నొప్పించారు? నువ్వెందుకలా రాతిబొమ్మలా పడి ఉన్నావు? ఒకవేళ నీకు ఏదైనా అనారోగ్యం చేసిందా? రాజ్యంలో ఉన్న అత్యుత్తమ వైద్యులను ఇప్పుడే రప్పిస్తాను. ఒకవేళ ఏ వైద్యుడైనా నీకు సరైన చికిత్స చెయ్యకపోతే చెప్పు, వాణ్ణి ఇప్పుడే కఠినంగా శిక్షిస్తాను. లేదు, ఈ అంతఃపురంలో ఎవరైనా నీకు అగౌరవం తలపెట్టారా? ఎవడైనా నిన్ను పల్లెత్తి మాటన్నాడా? చెప్పు కైకేయి, వాడి తల ఇప్పుడే నరికిస్తాను. పేదవాడిని కోటేశ్వరుణ్ణి చెయ్యమంటావా, లేక ఎంతటి ధనవంతుడికైనా ఉన్నదంతా ఊడిచేసి వాడిని వీధిలో నిలబెట్టమంటావా? నువ్వు కోరుకుంటే దేనికైనా సిద్ధం కైకేయి. నువ్వు అడిగితే నా ప్రాణాలైనా ఇస్తాను. నా సామ్రాజ్యంలో నీకు దక్కనిది ఏముంది? నువ్వు ఇలా ఉండటం చూస్తుంటే నా గుండె ఆగిపోతోంది. దయచేసి మౌనం వీడు. ఆ రాతి నేల నుండి లేచి ఒక్కసారి నా వైపు చూడు అని ఆమె పాదాలను తన చేతులతో తాకుతూ బతిమాలాడు. అయినా సరే ఆ రాక్షస బుద్ధి ఆవహించిన కైకేయిలో ఎలాంటి చలనమూ లేదు. తన మాటలకు కైకేయి కరగపోవడంతో దశరథుడికి గతంలో కైకేయి తన ప్రాణాలను ఎంతలా ప్రేమించిందో, ఆమె తనకి ఎంత గొప్ప సేవ చేసిందో గుర్తొచ్చింది. ఆమెలో ఆ పాత ప్రేమను మేల్కొల్పడానికి దశరథుడు గతాన్ని తలచుకుంటూ ఇలా మాట్లాడటం మొదలుపెట్టాడు. కైకేయి, నామీద నీకున్న ప్రేమ ఎలాంటిదో నాకు తెలుసు. ఒకప్పుడు నా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నన్ను రక్షించిన మహావీరనారివి నువ్వు. ఆ విషయం నువ్వు మర్చిపోయావా? ఒక్కసారి ఆ దేవాసుర సంగ్రామాన్ని, యుద్ధాన్ని గుర్తుకు తెచ్చుకో కైకేయి. ఆనాడు రాక్షసులైన శంబరాసురులు తదితరులు దేవలోకం మీద దండెత్తినప్పుడు ఇంద్రుడు నా సహాయం కోరాడు.
నేను యుద్ధానికి బయలుదేరుతుంటే నా మీద ఉన్న పిచ్చి ప్రేమతో నేను కూడా మీ వెంటే వస్తాను, మీ రథాన్ని నేనే నడుపుతాను అని ఒక గొప్ప సారథిగా నాతో పాటు ఆ భయంకరమైన యుద్ధభూమిలోకి అడుగుపెట్టావు. ఆ భయంకరమైన దండకారణ్యం అంచుల్లో దేవతలకు రాక్షసులకు మధ్య జరిగిన ఆ మహాయుద్ధం ఎంత భీకరమైనదో నీకు తెలుసా? ఆకాశం ఎర్రబడిపోయింది, నెత్తుటేర్లు పారాయి. శత్రువుల మాయాస్త్రాలు నా రథం మీద వర్షంలా కురుస్తున్నాయి. శత్రువుల బాణాలు నా శరీరాన్ని జల్లెడపట్టాయి. ఆ బాణాల దెబ్బలకు తాళలేక రక్తం మడుగులో నేను ఆ రథం మీదే మూర్ఛపోయాను, అంటే స్పృహ కోల్పోయాను. నాకు ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది. సరిగ్గా అదే సమయంలో నా రథం యొక్క ఇరుసు, అంటే చక్రం ఊడిపోకుండా ఉండే ఇనుపచీల విరిగిపోయింది. రథం చక్రం ఊడిపోయి కిందపడే పరిస్థితి వచ్చింది. శత్రువులు నా మీదకు దాడి చేయడానికి దూసుకువస్తున్నారు. రథం చక్రం ఊడిపోతే నా ప్రాణాలు పోవడం ఖాయమని నీకు అర్థమైంది. అప్పుడు నువ్వేం చేశావు కైకేయి? కనీసం ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఒక పక్క శత్రువుల బాణాలు దూసుకువస్తున్నా సరే కిందకు వంగి విరిగిపోయిన ఆ ఇరుసు స్థానంలో రథచక్రం ఊడిపోకుండా నీ సున్నితమైన చేతివేలును చీలలాగా, లించ్పిన్నులాగా ఆ చక్రంలో ఉంచావు. గుర్రాలు అతివేగంగా పరిగెడుతుంటే ఆ కఠినమైన ఇనుప రథచక్రం రాపిడికి నీ వేలు నలిగిపోతోంది. రక్తం ధారకడుతోంది. భరించలేని నరకయాతన నువ్వు అనుభవించావు. అయినా సరే నా భర్త ప్రాణాలు దక్కాలి అన్న ఒకే ఒక్క ఆశతో ఆ నొప్పిని పంటికింద బిగబట్టి అలాగే నీ వేలుతో ఆ రథాన్ని నిలువరించి నన్ను శత్రువుల కళ్ళు కప్పి ఆ యుద్ధభూమి నుండి సురక్షితంగా బయటకు తీసుకువచ్చావు. నాకు స్పృహ వచ్చిన తర్వాత నీ త్యాగాన్ని, రక్తం ఓడుతున్న నీ చేతిని చూసి నా గుండె ఎంతలా తల్లడిల్లిపోయిందో నీకు గుర్తులేదా కైకేయి? నీ రుణం నేనీ జన్మలో ఎలా తీర్చుకోగలను కైకేయి? నీ సాహసానికి సంతోషించి నీకు 2 వరాలిస్తున్నాను, కోరుకో అని నేను అడిగినప్పుడు, నా భర్త ప్రాణాలతో ఉండటం కంటే నాకు మించిన వరమేముంది స్వామి? ఈ 2 వరాలు నాకిప్పుడు వద్దులే, ఎప్పుడైనా అవసరమైనప్పుడు అడుగుతాను, నా దగ్గరే దాచి ఉంచండి అని ఎంతో ప్రేమగా చెప్పావు. అలాంటి గొప్ప మహాసాధ్వివి నువ్వు. నా ప్రాణాలు పోతుంటే ఆనాడు నీ ప్రాణాలను అడ్డుపెట్టి నన్ను రక్షించిన దానవు. నేడు ఇలా రాయిలాగా పడిపోయి నీ మౌనంతో నన్ను ఎందుకు చంపుతున్నావు కైకేయి అని దశరథుడు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఆమె భుజాలను పట్టుకుని కుదిపాడు. దశరథుడు ఆ గతాన్ని గుర్తుచేయగానే మౌనంగా ఉన్న కైకేయి కళ్లల్లో ఒక్కసారిగా ఒక భయంకరమైన మెరుపు మిరిసింది. ఆమె కోరుకున్నది అదే. దశరథుడి నోటి నుండే ఆ 2 వరాల మాట వచ్చింది కాబట్టి ఇప్పుడు తన కుట్రను అమలు చేయడానికి ఇదే సరైన సమయమని ఆమె రాక్షస బుద్ధికి అర్థమైంది. నెమ్మదిగా నేలమీద నుండి పైకి లేచింది. తన చెదిరిపోయిన మురికి జుట్టును వెనక్కి నెట్టుకుంటూ కన్నీళ్లు తుడుచుకుంటున్నట్లు నటిస్తూ దశరథుని కళ్లల్లోకి చూసింది. ఆ చూపుల్లో భార్యకుండాల్సిన ప్రేమ లేదు, కేవలం ఒక కుటిలత్వం మాత్రమే ఉంది. మహారాజా, మీరు గతాన్ని ఇంత బాగా గుర్తుపెట్టుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అవును, నాడు నేను మీ ప్రాణాలు కాపాడిన మాట నిజమే. మీరు నాకు 2 వరాలిచ్చిన మాట కూడా నిజమే. నన్ను ఎవరూ కొట్టలేదు, ఎవరూ తిట్టలేదు మహారాజా. నా మనసులో ఒక బలమైన కోరిక ఉంది. ఆనాడు నా దగ్గర దాచుకున్న ఆ 2 వరాలను ఈరోజే మీ దగ్గర అడగాలని నేను నిర్ణయించుకున్నాను అని ఎంతో తెలివిగా గాలం వేసింది. దశరథుడికి ప్రాణం లేచివచ్చినట్లయిపోయింది. అంతే నా కైకేయి, నీకు కోపం వచ్చింది ఎవరిమీదో కాదు, ఆ వరాలు అడగడానికా? పిచ్చిదానా, నువ్వు నన్ను వరమడగాలా? ఏది కావాలంటే అది తీసుకో. అడుగు కైకేయి, నీ కోలిక ఏంటో అడుగు. నేను దశరథుణ్ణి. ఇచ్చిన మాట కోసం ప్రాణాలైనా ఇస్తాను. నీ కోరిక ఇప్పుడే నెరవేరుస్తాను అని ఎంతో ఉత్సాహంగా అన్నాడు. కాని కైకేయి ఆగలేదు. తన అసలు విషాన్ని ఇప్పుడే కక్కడం మొదలుపెట్టింది. మహారాజా, మీరు కేవలం మాట ఇస్తే సరిపోదు. మాట ఇచ్చి తప్పడం ఇక్ష్వాకు వంశానికి తగదు. నేను ఆ వరాలు అడిగిన తర్వాత మీరు మనసు మార్చుకోకుండా ఉండాలంటే సాక్షాత్తు మీకు ఈ ప్రపంచంలో అన్నిటికంటే అత్యంత ఇష్టమైన ఆ శ్రీరాముడి మీద ఒట్టువేసి ప్రమాణం చెయ్యండి. అప్పుడే నేను నా 2 వరాలు అడుగుతాను అని భయంకరమైన డిమాండ్ పెట్టింది. రాముడి మీద ప్రమాణం చెయ్యమనేసరికి దశరథుడికి ఏమీ అర్థం కాలేదు. ఒక తల్లి తన కొడుకులాంటి రాముడి మీద ప్రమాణం చెయ్యమని ఎందుకడుగుతోంది అన్న చిన్న సందేహం కూడా ఆయన మనసులో రాలేదు. ఎందుకంటే ఆయన కైకేయిని ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. రాముడంటే పిచ్చి ప్రేమ. ఈ ప్రేమ అనే గంతలు ఆయన కళ్లకు కట్టి ఉండటం వల్ల కైకేయి పన్నిన పద్మవ్యూహం, సైకలాజికల్ ట్రాప్ ఆయనకు అస్సలు కనిపించలేదు. రాముడి పేరు వినగానే దశరథుని ముఖం 1000 ఒత్తుల దీపంలా వెలిగిపోయింది.
రాముడి మీద ప్రమాణమా? రాముడి కంటే నాకీ ప్రాణం కూడా ముఖ్యం కాదు కైకేయి. ఆ రామచంద్రుడు నా కంటికి కనిపించకపోతే నేను ఒక్క క్షణం కూడా బ్రతకలేను. అలాంటి నా రాముడి మీద ఒట్టు వేసి చెబుతున్నాను కైకేయి. నీ మనసులో ఉన్న ఆ 2 వరాలు ఏవైనా సరే ఇప్పుడే నెరవేరుస్తాను. ఆ రాముడే సాక్షిగా నీకు మాట ఇస్తున్నాను. నాలో ప్రాణం ఉన్నంతవరకు ఈ మాట తప్పను. ఇప్పుడడుగు కైకేయి, నీ వరాలేమిటి అని 2 చేతులు జోడించి ఒక తండ్రి తన కొడుకు మీద అత్యంత పవిత్రమైన ప్రమాణం చేసేశాడు. అయ్యో, ఆ క్షణమే అయోధ్య తలరాత శాశ్వతంగా మారిపోయిందని ఆ అమాయకపు మహారాజుకు తెలియదు. దశరథుడు తను ప్రాణంగా ప్రేమించే కొడుకు మీద ప్రమాణం చేయడం ద్వారా తన ప్రాణాలకు తానే ఉరితాడు బిగించుకున్నాడని ఆయనకు తెలియదు. దశరథుడు మాట ఇవ్వగానే కైకేయి కళ్లల్లో ఇప్పుడు ఒక రాక్షస వెలుగు, ఒక విజయం సాధించిన గర్వం కనిపించింది. ఆమె నేలమీద నుండి పాములాగా పూర్తిస్థాయికి పైకి లేచి నిలబడింది. చీకటి గదిలో ఆమె నీడ ఒక భయంకరమైన రాక్షసిలాగా దశరథుని మీద పడుతోంది. దశరథుని కళ్లల్లోకి క్రూరంగా చూస్తూ అయోధ్య చరిత్రలో మునుపెన్నడూ ఎవరూ వినని, కలలో కూడా ఊహించని ఆ భయంకరమైన 2 భయంకరమైన వరాలను దశరథుని ముఖం మీద కొట్టినట్లుగా అడిగింది. కైకేయి అడిగిన ఆ 2 భయంకరమైన వరాలేంటి? ఆ వరాలు వినగానే దశరథుడి గుండె ఎలా పగిలిపోయింది. నిమిషం క్రితం ప్రాణంగా చూసిన భార్యను దశరథుడు ఏమని దూషించాడు? కిరీటం కోసం ఎదురుచూస్తున్న రాముడికి ఈ వార్త ఎలా తెలిసింది అన్న గుండెలు రగిలిపోయే అత్యంత ఉత్కంఠభరితమైన, కంటతడి పెట్టించే అత్యంత ఉత్కంఠభరితమైన ఘట్టాలను మనం తరువాతి ఎపిసోడ్ 18లో కళ్లకు కట్టినట్లుగా తెలుసుకుందాం. ఈ కథలో మనం నేర్చుకోవలసిన గొప్ప నీతి ఏమిటంటే, గతం ఎంత గొప్పదైనా, మనం గడిపిన క్షణాలు ఎంత మధురమైనా సరే, మనిషి మనసులోకి స్వార్థం మరియు చెడు సావసంలాంటి మంథరలాంటి వాళ్లు ప్రవేశించిన మరుక్షణమే ఆ గతం మొత్తం చెరిగిపోతుంది. కృతజ్ఞత అనేది నశించిపోతుంది. కైకేయి ఒకనాడు దశరథుడి ప్రాణాల కోసం తన ప్రాణాలను పణంగా పెట్టింది. కాని నేడు అదే కైకేయి స్వార్థంతో, రాముడి మీద ద్వేషంతో తన భర్త ప్రాణాలను నిలువునా తీయడానికి కూడా వెనుకాడలేదు. కాబట్టి మనం ఎవరికి ఎలాంటి మాట ఇస్తున్నామో, ఎంత ప్రేమతో ఇస్తున్నామో అనేది 10 సార్లు ఆలోచించుకుని మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. ఇలాంటి మరిన్ని అద్భుతమైన రామాయణ కథల కోసం మన తెలుగు మోరల్ క్రానికల్స్ ఛానల్ను లైక్ చేయండి, మీ ఆత్మీయులకు షేర్ చేయండి, మరియు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. తరువాతి ఉత్కంఠభరితమైన ఎపిసోడ్తో మళ్లీ కలుద్దాం. నమస్కారం. జై శ్రీరామ్.